ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హైకోర్టు నుండి మనకు ఒక బంపర్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా 10th క్లాస్ పాస్ అయితే మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే చాలన్నమాట. ఆఫీస్ అటెండర్ జాబ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇలాంటి అవకాశం మళ్ళీ రాదండి. దీనికి శాలరీ కూడా మీకు 40,000 పర్ మంత్ వస్తుంది. అండ్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి July 2 వరకు కూడా టైం ఉంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ అండి. సో కంప్లీట్గా జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము. కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే hckrecruitment.keralacodes.in. ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి. ఇక్కడ మనకి రైట్ సైడ్లో నోటిఫికేషన్స్ ఉన్నాయి చూడండి. ఆఫీస్ అటెండెంట్ ఉంది కదా, నోటిఫికేషన్ పబ్లిష్డ్ అని, ఇది క్లిక్ చేయాలన్నమాట. ఇది క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఉందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ మనకి ఇది ఏంటి అంటే హైకోర్ట్ ఆఫ్ కేరళ నుండి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అంటే మన కేంద్ర ప్రభుత్వం కిందకే వస్తుందండి. ఎందుకంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అందరికీ ఈక్వల్ ప్రయారిటీస్ ఉంటాయన్నమాట. సో మనము గవర్నమెంట్ జాబ్ కావాలి మంచిది అనుకునే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి. పోర్టల్ కూడా మనం ఇప్పుడు ఏదైతే వచ్చామో సేమ్ పోర్టల్ hckrecruitment.keralacodes.in. ఈ వెబ్సైట్కి వచ్చి మీరు నోటిఫికేషన్ కానీ లేదంటే అప్లై చేసుకోవడానికి కానీ ఇందులోకి వెళ్ళాలన్నమాట. డీటెయిల్స్ చూద్దాము. నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్ అటెండెంట్. స్కేల్ ఆఫ్ పే ఎలా ఉంటుందంటే బేసిక్ పే వచ్చి మీకు 23,000 నుండి 50,200 వరకు ఉంటుంది. అంటే మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 40,000 వరకు శాలరీ వస్తుందండి. అదేవిధంగా మీకు నంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 34 ఇస్తున్నారు మొత్తము. అన్నీ కూడా అందరికీ ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి మనము వేరే స్టేట్ అని మీరు ఆలోచించవద్దు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లియర్గా చూసుకొని అప్లై చేసుకోండి. దీనికి సెలెక్షన్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో తీసుకుంటున్నారండి. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే 2/1/1988 నుండి 1/1/2006 అంటే January 2 నుంచి January 1, 2006 వరకు ఎవరైతే పుట్టారో ఆ మధ్యలో జన్మించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. మీ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఉందో లేదో చెక్ చేసుకొని అప్లై చేసుకోవాలి. క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SC/ST వాళ్ళకి అయితే మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి వాళ్ళకు కూడా ఇయర్స్ మెన్షన్ చేస్తున్నారండి. 83 నుండి January 2006 జనవరి వరకు కూడా ఎవరైతే మధ్యలో పుట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట, SC/ST వాళ్ళకి. అదేవిధంగా OBC వాళ్ళకి 85 to 2006 బార్న్ ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అంటే జనరల్ వాళ్ళకి ఇది, SC/ST వాళ్ళకి మీకు 5 years ఎక్స్ట్రా ఇస్తున్నారండి రిలాక్సేషను. అదేవిధంగా OBC వాళ్ళకి 3 years ఇస్తున్నారనమాట. ఈ విధంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకొని మీరు ఎలిజిబులో కాదో తెలుసుకోండి. నెక్స్ట్ మీకు దీనికి క్వాలిఫికేషన్ ఏ ఉండాలి అంటే షుడ్ హ్యావ్ పాస్డ్ SSLC ఆర్ ఈక్వలెంట్ అంటున్నారండి. సో షుడ్ నాట్ హ్యావ్ ఎక్వైర్డ్ గ్రాడ్యుయేషన్ ఏం అవసరం లేదు. మీకు ఓన్లీ SSLC 10th క్లాస్ ఉంటే సరిపోతుందన్నమాట. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. రిటన్ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. 75 minutes ఉంటుందంట డ్యూరేషను. OMR షీట్లో రాయాలన్నమాట. మనము 4 topics ఉంటాయి, మొత్తం 100 మార్క్స్కి ఉంటుంది. అందులో మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 50 మార్క్స్ ఇస్తారు. న్యూమరికల్ ఎబిలిటీ 20 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ 15 మార్క్స్ అండ్ జనరల్ ఇంగ్లీష్ 15 మార్క్స్. ఈ విధంగా మీకు టాపిక్స్తో సహా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఎగ్జామ్కి ఏమేమి టాపిక్స్ ఉంటాయో. కాబట్టి ఇలా చూసుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుందంటండి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఒక రాంగ్ ఆన్సర్కి 1/4 మార్క్ అయితే కట్ చేస్తారనమాట. మీకు ఈ మీడియం అనేది ఎగ్జామ్ ఇంగ్లీష్ అండ్ మలయాళంలో ఉంటుంది. కేరళలో కాబట్టి మీకు మలయాళం ఉందన్నమాట. ఇంగ్లీష్లో ఉంది కాబట్టి మనం ఎవరైనా కూడా రాయొచ్చు. ఈ ఎగ్జామ్ త్రూ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూకి కాల్ చేస్తారు. ఇంటర్వ్యూ వచ్చి మీకు 10 మార్క్స్కి ఉంటుంది. సో మీకు దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే మినిమం మార్క్స్, క్వాలిఫైయింగ్ మార్క్స్ 35% ఇంటర్వ్యూలో వస్తే మీరు సెలెక్ట్ అవుతారనమాట. దీనికి ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉందంటే SC/ST అన్ఎంప్లాయిడ్ వాళ్ళు అండ్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా
ఫీ ఎగ్జంప్టెడ్ అంటే మీరు ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదనమాట. మిగిలిన వాళ్ళు ఉంటారు కదా జనరల్ వాళ్ళందరూ కూడా 500 రూపీస్ పే చేయాలి. ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు మనకి. ఇప్పుడు ఎప్పటి నుంచి రిలీజ్ చేశారు అంటే ఇది కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మీకు జూన్ 5th అంటే జూన్ 5th నుంచి ఇస్తున్నారండి. అదేవిధంగా మీకు లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి జూలై 2 వరకు కూడా టైం ఇస్తున్నారు. మీకు ఆల్మోస్ట్ 1 month టైం ఇస్తున్నారు. సో మీరు లేట్ చేయకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా మంచి అవకాశము. చాలా తక్కువగా రిలీజ్ అవుతాయన్నమాట ఇవి. కాబట్టి మనం మీకు 10th క్లాస్ అర్హతతోనే ఇలాంటి మంచి అవకాశాన్ని ఇస్తున్నారు కాబట్టి ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దండి. హైకోర్టు నుండి వచ్చింది మనకి. అంటే అటానమస్ కాబట్టి మీకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పొచ్చు. సో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి. మీకు మంత్లీ 40,000 వరకు కూడా శాలరీ వస్తుందండి. గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.